నమస్కారం. ఈరోజు మనం మహాత్మా గాంధీ గారి ఆత్మకథ సత్యశోధనలోకి కొంచెం లోతుగా వెళ్దాం. నమస్కారం. ముఖ్యంగా ఆయన దక్షిణాఫ్రికా వెళ్లిన కొత్తల్లో ఎదురైన ఒక సంఘటన, తలపాగా వివాదం గురించి మాట్లాడుకుందాం. అవును, చాలా ముఖ్యమైన సంఘటన అది. ఆయన జీవితాన్ని, ఆలోచనల్ని అది బాగా ప్రభావితం చేసింది. ఆ మూలాధారాల్లో ఆయన డర్బన్ చేరినప్పటి పరిస్థితి ఎలా ఉందో చెబుతున్నాయి కదా. ఖచ్చితంగా. ఆయన పోర్ట్ నాటల్ అంటే డర్బన్లో అడుగుపెట్టినప్పుడు ఆయన్ని అబ్దుల్లా సేఠ్ ఆహ్వానించారు. కాని అక్కడి వాతావరణం భారతీయుల పట్ల గౌరవం తక్కువగా ఉండటం గాంధీగారు గమనించారు. సేఠ్ పట్ల కూడా ఇతరులు కొంచెం అహంకారంగా ప్రవర్తించడం చూశారట. అవును. ఆసక్తికరంగా గాంధీగారి వేషధారణ కూడా, అంటే ఆ ఫ్రాక్ కోట్, బెంగాలీ తలపాగా, అది కూడా ఆయన్ని మిగతా భారతీయుల నుంచి కొంచెం వేరుగా నిలబెట్టింది. మరి అబ్దుల్లా సేఠ్కి ఎలా అనిపించింది గాంధీగారిని చూసి? ఆయనకి మొదట ఆశ్చర్యమే వేసింది. గాంధీగారి ఖరీదైన బట్టలు, ఆ స్టైల్ చూసి తన సోదరుడు ఒక తెల్ల ఏనుగును పంపించాడేమో అనుకున్నారట. అంటే ఖర్చే తప్ప ఉపయోగముండదేమో అని అనుమానించారా? సరిగ్గా అదే. గాంధీగారి సామర్థ్యంపై మొదట నమ్మకం కలగలేదు. సేటు పెద్దగా చదువుకోకపోయినా ఆయనకు లోకజ్ఞానం ఎక్కువ. చాలా తెలివైన వ్యాపారి. ఇస్లాం పట్ల కూడా మంచి అవగాహన ఉంది. కాని కొంచెం అనుమానపడే స్వభావమన్నమాట. అవును, స్వతహాగా కొంచెం అనుమానస్తుడు. సరే, ఆ తర్వాత రెండో రోజో మూడో రోజో కోర్టుకు వెళ్ళినప్పుడు కదా అసలు విషయం జరిగింది. అవును, అబ్దుల్లా సేఠ్ గాంధీగారిని పరిచయం చేయడానికి డర్బన్ కోర్టుకు తీసుకువెళ్లారు. అక్కడ మేజిస్ట్రేట్ గాంధీగారిని చూసి తలపాగా తీసేయ్ అన్నారు. గాంధీగారు వెంటనే నిరాకరించారు. అవును, ఏమీ మాట్లాడకుండా మౌనంగా కోర్టు నుంచి బయటకొచ్చేశారు. ఆ క్షణమే ఆయనకు అర్థమైపోయింది, ఇక్కడేదో ఒకటి తేల్చుకోవాలి, పోరాటం తప్పదని. మరి ఎందుకు తీయమన్నారు ఆ మెజిస్ట్రేట్? దాని వెనుక కారణమేంటి? అదే అబ్దుల్లా సేఠ్ తర్వాత వివరించారు. అక్కడో అనధికారిక పద్ధతి ఉండేది. ముస్లింలు వాళ్ల సంప్రదాయ దుస్తుల్లో ఉంటే తలపాగా ఉంచుకోవచ్చు. కాని ఇతరులు కోర్టుకు గౌరవ సూచకంగా తీసేయాలి. ఇక్కడింకో విషయం కూడా చూడాలి. ఆ కాలంలో అక్కడి భారతీయ సమాజంలోనే చాలా విభజనలుండేవి. అంటే ఎలా? ముస్లిం వ్యాపారులు తమను తాము అరబ్బులు అనేవారు. పార్షీ గుమాస్తాలు పర్షియన్లు అని పిలిపించుకునేవారు. హిందూ గుమాస్తాలు వేరే. వీళ్లందరికంటే ఎక్కువ సంఖ్యలో తమిళ, తెలుగు, ఉత్తర భారత కార్మికులు ఉండేవారు. వారిని గిర్మిటియాలు అనేవాళ్లు. అగ్రిమెంట్ పదం నుంచి వచ్చిందది. వామ్మో, ఇన్ని రకాల విభజనలా? అవును. అయితే ఆంగ్లేయుల దృష్టిలో వీళ్లంతా ఒకటే. అందర్నీ కలిగి కూలీలు అనేవాళ్ళు కదా. అవును, కూలీలు లేదా సామీలు అని. సామి అంటే తమిళంలో స్వామి అని మంచి అర్థమే, కాని వాళ్లు దాన్ని చాలా అవమానకరంగా వాడేవాళ్లు. అందుకే గాంధీగారిని కూలీ బారిస్టులని, వ్యాపారులను కూలీ మర్చెంట్స్ అని పిలిచారనమాట. ఎంత దారుణం! నిజమే. ఆ నేపథ్యంలోనే ఆ తలపాగా తీయమనడం అనేది కేవలం ఒక చిన్న విషయం కాదు, అది ఆత్మగౌరవానికి సంబంధించిన పెద్ద విషయమయ్యింది. గాంధీగారు కూడా మొదట ఆంగ్లేయుల టోపీ పెట్టుకుంటే సరిపోతుందేమో అనుకున్నారట కదా. అవును, ఒక క్షణం ఆలోచించారు. కాని అబ్దుల్లా సేఠ్ వద్దన్నారు. మీరు టోపీ పెట్టుకుంటే మనం తలపాగా గౌరవం కోసం చేస్తున్న పోరాటాన్ని బలహీనపరిచినట్లవుతుంది అన్నారు. ఇంకా భారతీయ తలపాగానే మీకు బాగా నప్పింది, టోపీ పెట్టుకుంటే వెయిటర్లా కనిపిస్తారు అని కూడా సలహా ఇచ్చారు. వెయిటర్లాగానా? దాని వెనకేమైనా కారణముందా? అప్పట్లో క్రైస్తవ మతంలోకి మారిన కొందరు భారతీయులు హోటళ్లలో వెయిటర్లుగా పనిచేసేవారు. సమాజంలో ఆ పనిని కొంచెం తక్కువగా చూసే దృష్టి ఉండేది. అంటే సేఠ్ సలహాలో ప్రాక్టికాలిటీ, దేశభక్తితో పాటు కొంచెం ఆనాటి సంకుచితత్వం కూడా కనిపించింది. సరే, గాంధీగారు సేఠ్ సలహా విన్నారు. మరి ఆ తర్వాత? విన్నారు. వెంటనే ఈ సంఘటన గురించి, తన తలపాగాని ఎందుకు తీయలేదో వివరిస్తూ పత్రికలకు ఒక లేఖ రాశారు. తన చర్యను సమర్థించుకున్నారు. అది పెద్ద చర్చకు దారితీసింది కదా. ఓ బాగా. పత్రికల్లో పెద్ద చర్చే జరిగింది. కొందరు గాంధీగారిని సమర్థించారు, ఇంకొందరు విమర్శించారు. ఆయన్ని అవాంఛిత అతిథి అని కూడా అన్నారట. కానీ దీనివల్ల ఆయనకు అనుకోకుండా దక్షిణాఫ్రికాలో మంచి ప్రచారం లభించింది. ఖచ్చితంగా అనుకోని పబ్లిసిటీ వచ్చింది. ఈ తలపాగా వివాదం అది కేవలం బట్టలకు సంబంధించిన విషయం కాదు, అది ఆత్మగౌరవానికి, సమానత్వానికి ప్రతీకగా మారింది. దక్షిణాఫ్రికాలో గాంధీగారు జాతి వివక్షను ప్రత్యక్షంగా ఎదుర్కొన్న మొదటి ముఖ్యమైన సంఘటనలలో ఇది ఒకటి అని చెప్పొచ్చు. అవును,
ఆయన పట్టుదల, దాన్ని బహిరంగంగా చర్చించడం ఇవన్నీ ఆయనకు ఊహించని గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇది గాంధీగారి పోరాట పటిమకు తొలి నిదర్శనం లాంటిది. నిజమే. ఆయన దాదాపు దక్షిణాఫ్రికాలో ఉన్నంత కాలం ఆ తలపాగా వదలలేదు అంటారు. అవును. అంటే కొన్నిసార్లు ఇలాంటి వ్యక్తిగత అవమానాలు, సవాళ్లే ఒక మనిషి భవిష్యత్తును, వాళ్ల పోరాట మార్గాన్ని ఎంత బలంగా మలుస్తాయో కదా. నిజం. ఈ అనుభవం నుంచే బహుశా ఆయనకు ఆ అహింసాయుత ప్రతిఘటన, సత్యాగ్రహం అనే ఆలోచనలకు పునాది పడిందేమో. ఆలోచించాల్సిన విషయమే. ఒక చిన్న తలపాగ వెనుక ఇంత కథ, ఇంత పోరాటం, ఇంత మార్పు దాగి ఉన్నాయి.